సీనియర్ నటి సురేఖ వాణి అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఏ సినిమా చూసినా అమ్మ, అక్క, వదిన, పక్కింటి ఆంటీ పాత్రల్లో సురేఖ వాణి కనిపించాల్సిందే. అంత బిజీ ఆర్టిస్ట్ ఆమె. కానీ గత కొన్నేళ్లుగా సినిమాల్లో కాస్త తక్కువగానే కనిపిస్తున్నారు. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ముఖ్యంగా తన కూతురు సుప్రీతతో కలిసి చేసే రీల్స్, ట్రిప్స్, ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. అసలు కొన్నిసార్లు వీళ్ళిద్దరినీ చూస్తే అమ్మా కూతుళ్లలా కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు అని నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తుంటారు. ఇక ఇటీవల సుప్రీత హీరోయిన్ గా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత సురేఖ వాణి ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. సినిమా గురించి మాట్లాడుతుంటే మీడియా వాళ్లు మాత్రం పాత టాపిక్ ను మళ్లీ బయటకు తీసుకొచ్చారు. మేడం, మీ రెండో పెళ్లి సంగతేంటి అని నేరుగా అడిగేశారు. ఎందుకంటే కొంతకాలం క్రితం సుప్రీత ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. సుప్రీత మాట్లాడుతూ, నేను మా అమ్మకు రెండో పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికీ ఆ విషయం గురించి అమ్మతో మాట్లాడుతుంటాను. నాకు పెళ్లి కాకముందే అమ్మ జీవితంలోకి మంచి వ్యక్తి రావాలి. ఆమెని చాలా ప్రేమగా చూసుకునే వ్యక్తి దొరికితే నాకంతకంటే ఆనందం ఇంకేమీ ఉండదు అని చెప్పింది. అమ్మ మాత్రం నాన్న జ్ఞాపకాలతోనే జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటోంది. ఆ స్థానంలో ఇంకెవర్నీ ఊహించుకోలేకపోతోంది అని కూడా చెప్పింది. ఇప్పుడు అదే విషయం గురించి అడగగా సురేఖ వాణి చాలా కూల్గా నవ్వుతూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం నాకు రెండో పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదు. భవిష్యత్తులో కూడా ఉంటుందని అనుకోవడం లేదు. నా కూతురికే ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది. ఇలాంటి సమయంలో నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎందుకు అని చెప్పారు. అయినా నాకు రెండో పెళ్లి అయిపోయిందని గతంలో చాలాసార్లు వార్తలు రాసేశారు కదా, ఇంకేం చెప్పాలి అంటూ నవ్వేశారు. సుప్రీత మాత్రం తన అమ్మ జీవితంలో మళ్ళీ ఆనందం చూడాలని కోరుకుంటుంటే సురేఖ వాణి మాత్రం ప్రస్తుతం అలాంటి ఆలోచన ఏమాత్రం లేదని మరోసారి స్పష్టంగా చెప్పేశారు. దీంతో సురేఖ వాణి రెండో పెళ్లిపై వస్తున్న రూమర్స్కు ఆమె ఫుల్ స్టాప్ పెట్టినట్టే అయింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు సుప్రీత ఎంత మంచిగా ఆలోచించింది అంటుంటే మరికొందరు సురేఖ వాణి నిర్ణయం కూడా గౌరవించాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.